యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం ఈరోజు మోడీ గారి యొక్క సప్త సూత్రాలు, సప్త పరివర్తన, ఎట్లా భారతదేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందాం, ఎట్లా ఏదైతే అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు, గల్ఫ్ మరియు రష్యా యుక్రెయిన్ యుద్ధాలు ప్రపంచం మీద, భారతదేశం మీద ప్రభావం చూపెడుతున్నాయి. మన ఆర్థిక గతి అంతిమ లక్ష్యం అమృత్ కాల్లో భారత దేశం అభివృద్ధి చెందిన డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ నేషన్గా మారాలి. అదేవిధంగా మన యొక్క గ్రోత్ రేటు కుంటుపడొద్దు. ఇవన్నీ ఆలోచించి మోడీ గారు మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి సభలో మరియు ఇతరత్రా కూడా ఒక సప్త సూత్రాలు, సప్త పరివర్తన, ప్రజల నుంచి సప్త పరివర్తన ద్వారా భారతదేశ అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా కాపాడుకోవటానికి చెప్పడం జరిగింది. దాన్ని మీ ద్వారా ప్రజలకు వివరించడానికి రాహుల్ గాంధీ లాంటి ఎప్పుడు ఒక భారతదేశ ప్రగతికి శల్య సారథ్యం అడ్డంగి సైంధవులాగా అడ్డుపడుతున్నటువంటి వారి భక్తులకు జ్ఞానోదయం కలగటానికి చేస్తున్నటువంటి ఈ యొక్క మీడియా సమావేశం. ప్రధానంగా ఈరోజు భారతదేశం ఎంత అభివృద్ధి చెందినా, భారత ఆర్థిక వ్యవస్థ ఎంత డెవలప్ అయినా కూడా మన ప్రధాన ప్రాబ్లం ఏంటంటే రూపీ వాల్యూ తగ్గడానికి ప్రధాన ప్రాబ్లం ట్రేడ్ డెఫిసిట్. అంటే ఈరోజు భారతదేశం నుండి ప్రతి సంవత్సరం $700 బిలియన్ ఇంపోర్ట్ దిగుమతులు అవుతాయి. అదేవిధంగా భారతదేశం నుండి దాదాపు $400 బిలియన్ ఎగుమతులు అవుతాయి. అంటే మనకు $300 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది. $300 బిలియన్ అంటే స్పష్టత కొరకు మన ఇండియన్ రూపీస్లో 25 లక్షల కోట్లు. అంటే ప్రతి సంవత్సరం మనకు 25 లక్షల కోట్ల ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే మన బడ్జెట్ 48 లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్. అంటే దాదాపు 50% బడ్జెట్ అంతా ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది. అందుకొరకు ఏ ఇంటి పెద్ద మనిషి అయినా మోడీ గారు మన 140 కోట్ల భారతదేశ కుటుంబానికి పెద్ద మనిషి చేపట్టి అనేక సూచనలు చేయడం జరిగింది. మున్ముందు విపత్తు రాకుండా కాపాడుకోవటానికి. మా డాక్టర్ భాషలో చెప్తాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. ఇది అర్థం చేసుకోక చాలామంది ఇప్పుడే ఎందుకు చెప్తుండ్రు, మొదలే ఎందుకు చెప్పలేదు, తర్వాత ఎందుకు చెప్పలేదని అనేక శాపనార్థాలు పెడుతున్నారు. ఈరోజు మోడీ గారు ఏం చెప్పడం జరిగింది, 7 అంశాలు, ఈ ట్రేడ్ డెఫిసిట్ తగ్గడానికి 7 అంశాలు మనకు సూచించడం జరిగింది. ఒకటి, ఏడాది పాటు, ఒక సంవత్సరం పాటు బంగారం కొనటం ఆపండి, డిలే చేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత కొనొద్దని చెప్పలే, ఏడాది పాటు. 2, పెట్రోలు డీజిల్ వాడకం తక్కువ చేయండి. 3, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచి పని చేయండి వీలైనంత వరకు. అదేవిధంగా నూనె తక్కువ, ఆరోగ్యం ఎక్కువ. ఇది గతంలో కూడా చెప్పాడు మోడీ గారు. మన్ కీ బాత్లో 10% ఆయిల్ రిడక్షన్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్, అండ్ స్వదేశీ మొద్దు, విదేశీ వద్దు. స్వదేశీ మొద్దు అంటే అండర్వేర్ దగ్గర నుంచి లగ్జరీ కార్ దాకా స్వదేశీ మొద్దు, విదేశీ వద్దు. ఇంకోటి, ఫారెన్ టూరిజం, డెస్టినేషన్ వెడ్డింగ్స్ విదేశాల్లో, అది తక్కువ చేయమని 7 సూత్రాలు సప్త పరివర్తన చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు మీకు గణాంకాలతో, స్టాటిస్టిక్స్తో మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మనం బంగారం తీసుకుంటే, బంగారము మన ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా 800 టన్నుల బంగారం మనం దిగుమతి చేసుకుంటాం. 800 టన్నులు అంటే దాదాపు 5 నుంచి 6 లక్షల కోట్ల
బంగారం మనం దిగుమతి చేసుకుంటాం. దేనికి దిగుమతి చేసుకుంటాం? ఇందులో 95% పర్సనల్ యూజ్, అంటే ఇంట్లో ఆభరణాలకు మాత్రమే. అది ఇండస్ట్రీ యూజ్కి కాదు, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్కి కాదు, లేకుంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ కాదు, లేకుంటే ప్రభుత్వ గోల్డ్ నిల్వలు పెంచడానికి కాదు, ప్రైవేట్. అదే చైనా మనకు కూడా ఇంపోర్ట్ చేస్తుంది, మనకంటే 200 టన్నులు ఎక్కువ. కానీ చైనా ఇంపోర్టు పర్సనల్ యూజ్ కొరకు కాదు, చైనా ఇండస్ట్రియల్ యూజ్, మార్కెట్ క్యాపిటలైజేషన్, నేషనల్ బ్యాంకు క్యాపిటలైజేషన్ ద్వారా మన కరెన్సీ సపోర్ట్ చేయడానికి చేస్తుంది. ఇది తేడా. ఈరోజు దాదాపు 5.5 నుంచి 6 లక్షల కోట్ల మనం, అంటే $70 బిలియన్ బంగారం మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఆల్రెడీ మన భారతదేశంలో 35 టన్నుల బంగారం ఉంది. అది 35,000 టన్నుల బంగారం ఉంది. అంటే ప్రపంచంలో అత్యధికంగా బంగారం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నది మన దేశంలో. ఈరోజు కేవలం 25% తక్కువ చేస్తే కొనటం, 25% తక్కువ చేస్తే 1,66,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం మనం ఆదా చేసుకుంటాం. 50% తక్కువ చేస్తే కొనటం బంగారం 3,30,000 కోట్ల ఆదా చేసుకుంటాం ఫారెన్ కరెన్సీ. అదే ఒక్క సంవత్సరం పాటు 100% మనం కొనుక్కుంటూ ఉంటే $70 బిలియన్ అంటే 6,60,000 కోట్ల ఫారెన్ కరెన్సీ ఆదా చేస్తాం. అంటే మన ఫారెన్ కరెన్సీ ఆదా చేస్తే రూపీ వాల్యూ ఎంత పెరుగుతుందో అర్థం చేసుకోండి. బంగారం తినుబండారం కాదు, బంగారం సంవత్సరం తర్వాత కూడా వచ్చొచ్చు. ఇంకో విషయం మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా, ఈరోజు బంగారం ఈరోజు కొనుగోలు కంటే సంవత్సరం తర్వాత రూపీ వాల్యూ పెరిగినాక కొంటే ఈరోజు కొన్నదానికంటే ఎక్కువ బంగారం సంవత్సరం తర్వాత మనం కొనవచ్చు. అదే డబ్బు నువ్వు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మోడీ గారు ఆ బంగారం పైసలు ప్రభుత్వానికి ఇవ్వమని అడగట్లే. రెండోది, పెట్రోల్ డీజిల్ మనకు తప్పదు. $130 బిలియన్ అంటే 11 లక్షల కోట్ల పెట్రోల్ డీజిల్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. అది పెద్ద భారం. మనం ఎంత డెవలప్ అయినా కూడా అది కిందికి లాగుతుంది. ఈరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ఎలక్ట్రికల్ వెహికల్స్, కార్ పూలింగు, అనవసరమైనటువంటి రవాణా తక్కువ చేసుకుంటే 25% తక్కువ చేసుకున్నా 25% తక్కువ చేసుకున్నా 3 లక్షల కోట్ల ఫారెన్ కరెన్సీ ఆదా చేసుకుంటాం. 3 లక్షల కోట్ల ఫారెన్ కరెన్సీ ఆదా చేసుకుంటాం. ఇకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి వద్ద నుంచి కరోనా టైంలో చాలామంది చేశారు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జిఎస్డిపి మనకు వచ్చే ఆదాయంలో, సంపదలో దాదాపు 45% నుంచి 50% సర్వీస్ సెక్టర్ నుంచే వస్తుంది. ఈ సర్వీస్ సెక్టర్ చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ 25% చేస్తే 12,000 కోట్ల ఫారెన్ కరెన్సీ మనకు మిగులుబాటు అవుతుంది. 50% చేస్తే 26,000 కోట్ల ఫారెన్ కరెన్సీ మనకు మిగులవుతుంది. భారతదేశ ఆర్థిక ప్రగతికి దోహదపడుతుంది. ఇకపోతే కుకింగ్ ఆయిల్, ఒక డాక్టర్గా చెప్తున్నా, మన ప్రపంచంలో ఎక్కడ లేనంత పర్ క్యాపిటా కుకింగ్ ఆయిల్ మనం వాడతాం. ఫ్రైడ్ ఫుడ్స్, సమోసా, మిరపకాయ బజ్జీలు, ప్రతి కూరలో కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, వెజిటేరియన్ కానీ ఆయిల్. ఈరోజు మనం 1,60,000 కోట్ల నుంచి 2 లక్షల వరకు కుకింగ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మలేషియా, ఇండోనేషియా, యుక్రెయిన్, రష్యా, ఇతర కంట్రీస్ నుంచి. ఈరోజు మనం ప్రతి ఇంట్లో, మధ్యతరగతి ఇంట్లో 4 లీటర్ల కుకింగ్ ఆయిల్ వాడితే 1 కిలో తక్కువ చేయండి. 1 కిలో తక్కువ చేస్తే భారతదేశానికి 25 ఎంత ఆదా అవుతుందో తెలుసా అండి? భారతదేశానికి 50,000 కోట్ల డాలర్స్ మిగిలిపోతుంది రూపీస్ వాల్యూలో. అంటే ఒక డాక్టర్గా చెప్తున్నా,
మనకు భారతదేశంలో ప్రపంచంలో ఉన్న జబ్బులన్నిటిలో 30% మనమే జబ్బులు ఉన్నాయి. బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, పొట్ట కానీ, ఒబేసిటీ కానీ. ఈరోజు కేవలం 10% ఆయిల్ తక్కువ చేయటం వల్ల 10% ఆయిల్ తక్కువ చేయటం వల్ల ఇండైరెక్ట్గా భారతదేశ ప్రజలకు 50,000 కోట్ల హెల్త్ బిల్లు అంటే ప్రైవేటు హాస్పిటల్ కట్టే బిల్లు తగ్గిపోతుంది. అందుకొరకు మోడీ గారు చెప్పడం జరిగింది. ఏదో బీజేపీ పార్టీ కొరకు, మోడీ గారి కొరకు కాదు. ఇకపోతే న్యాచురల్ ఫార్మింగ్, ఇదివరకే నేను చెప్పాను 2 లక్షల కోట్ల ఫర్టిలైజర్ మనము గల్ఫ్ దేశాల నుంచి, యుక్రెయిన్ నుంచి, రష్యా నుంచి, ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఒక 20% ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటే భూరక్షణ అవుతుంది. భూమి యొక్క సార్థకత, సాంద్రత, సాయిల్ మెరుగవుతుంది. ఇక ఆరోది స్వదేశీ ప్రోడక్ట్స్. ఈరోజు స్వదేశీ ఎందుకంటున్నామంటే ఏదో ఒట్టటి కాదు. ఈరోజు స్వదేశీ అంటే అండర్వేర్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కేవలం జాకీ ఫారిన్ అమెరికన్ బ్రాండు మన భారతదేశంలో 10,000 కోట్ల బిజినెస్ చేస్తుంది. 700 రూపాయలు ఒక్కొక్క అండర్వేర్. అదే భారతదేశంలో తయారయ్యే రామరాజు కానీ, డాలర్ కానీ, మిగతా కంపెనీస్ బ్రాండ్స్ కానీ వాడితే మనకు 10,000 కోట్ల ఆదా అవుతుంది ఫారిన్ కరెన్సీ. మీకు విషయం తెలుసు, నైకీ కానీ, జాకీ కానీ, ఫారిన్ బ్రాండ్ లక్స్ లాంటి సోపులు కానీ ఇవన్నీ మళ్ళీ తయారయ్యేది ఇండియన్ కంపెనీస్, ఇండియన్ మెటీరియలే. ఓన్లీ వాళ్ళు లేబుల్ పెట్టి ఆ లాభాలన్నీ వేరే దేశాలకు తీసుకెళ్తారు. అందువరకు దయచేసి మనం 25% స్వదేశీ అంటే మామూలు లగ్జరీ కార్స్ కూడా BMW బదులు తార్ కొనండి, టాటా కొనండి, మహేంద్ర కొనండి, బెంజ్ బదులు మన వెహికల్స్ కొనండి. దాంతో మనకు 25% మనం స్వదేశీ అవలంబించినా కూడా 2,30,000 కోట్ల ఫారిన్ కరెన్సీ మనం ఆదా చేసుకుంటాం. 2,30,000 కోట్లు. ఇక ఫారిన్ టూరిజం మీకు ఓన్లీ శాంపుల్ చెప్తున్నా. ఫారిన్ టూరిజం థాయిలాండు, బ్యాంకాకు, ఇటలీ, రోము, అమెరికా, క్రూజ్ షిప్స్ ఎక్కడ భూమండలంలో ఎక్కడ పోయినా మన వాళ్ళే కనిపిస్తారు. ఈరోజు ప్రైవేటు టూర్ అంటూ లేదు ఇండియన్స్కు. మనం నాగ్పూర్ పోయినా గంతే ఉంటుంది, ఢిల్లీ పోయినా అంతే ఉంటుంది, థాయిలాండ్ పోయినా గంతే ఉంటుంది. అందరూ మన వాళ్ళే తిరుగుతూ ఉంటారు. ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా? ఫారిన్ టూర్స్ మీద, నేను ఎడ్యుకేషన్ బిజినెస్ గురించి చెప్పట్లేదు, ఓన్లీ ఫారిన్ టూరిస్ట్ మీద, డెస్టినేషన్ వెడ్డింగ్ మీద 2,80,000 కోట్లు మన భారతదేశం ఖర్చు పెట్టి ప్రజలు 2,80,000 కోట్లు. ఎంత ఫారిన్ కరెన్సీ మనం వేస్ట్ చేస్తున్నాం. భారతదేశంలో ప్రకృతిలో ఉన్నటువంటి అనేక టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. ఒక సంవత్సరం పాటు మీరు ఫారిన్ టూరిజం తక్కువ చేయండి. 20% తక్కువ చేస్తే 70,000 కోట్లు, 50% తక్కువ చేస్తే 1,40,000 కోట్లు, 100% తక్కువ చేస్తే 2,80,000 కోట్లు మనం ఫారిన్ ఎక్స్చేంజ్, ఫారిన్ కరెన్సీ సేవ్ చేస్తాం. మనం అగ్రగామి దేశంగా నిలుస్తాం. అందుకొరకు నేను చేసే విజ్ఞప్తి, కేవలం 25% చేసినా కూడా మనకి 25 లక్షల ట్రేడ్ డెఫిసిట్లో 8,43,000 కోట్ల ఫారిన్ ఎక్స్చేంజ్ మనం ఆదా చేస్తాం. భారతదేశం రూపీ వాల్యూ పెరుగుతుంది. ఇంకో విషయం, బంగారం సెంటిమెంట్ చెప్తున్నా. చిన్నప్పటి నుంచి నేను చెప్పేది ఒకటే, నమ్మేది, భూమిని నమ్ముకున్నోడు చెడిపోయినట్టు ప్రపంచ చరిత్రలో లేదు. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ ఆల్వేస్ గివ్స్ 6 to 8%. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే అదే పైసలు 12% నుంచి 100% పెరిగే అవకాశం ఉంటుంది. 12% నుంచి 100% పెరిగే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్ స్మార్ట్లీ. గోల్డ్ కొనండి, అది ఒక 1 year తర్వాత కొనండి, ఒక 6 months తర్వాత కొనండి. అదే మనీ మీరు గోల్డ్లో
ఈటీఎఫ్, ఎస్జిఎఫ్, స్పెషల్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే దీనికంటే 2% ఎక్కువ వస్తుంది. ఓ సంవత్సరం తర్వాత అటు అమ్ముకొని మళ్ళీ గోల్డ్ కొనుక్కోవచ్చు. అప్పటి వరకు రూపీ వాల్యూ పెరుగుతుంది, గోల్డ్ వాల్యూ తగ్గుతుంది. అందుకొరకు మీ ద్వారా చేసే విజ్ఞప్తి, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇతర అపోజిషన్ నాయకుల యొక్క విపరీత అర్థాలు పక్కన పెట్టి మీరందరూ పాటించాలని. ముగించే ముందు మోడీ గారు ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అంటే మనం చెప్పేది మొదలు ఆచరించాలి. అది మోడీ గారు అంత సెక్యూరిటీ రిస్క్ ఉన్నా కూడా ఆయన కాదువై 2 కార్స్కు పర్మిషన్ చేసిండు. అందుకొరికి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పి ముగిస్తా. యథా 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 శ్రేష్ఠ ఆచరతే తథా తథా జన అనువర్తతే అంటారు శ్రీకృష్ణుడు. అంటే శ్రేష్టమైన పురుషులు ఏదైతే అనుసరిస్తారో అది ప్రజలు అనుసరిస్తారు అని. అందుకొరకు ముఖ్యమంత్రులు, మంత్రులు, టాప్ లీడర్సు, ఈవెన్ లీడర్సు మరియు కేంద్ర మంత్రులు అందరూ పాటిస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా పాటిస్తారు. మన దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. షుగర్ ఇంపోర్ట్స్ ఎందుకంటే ఇప్పుడు బికాస్ ఆఫ్ ద వరల్డ్ ప్రాబ్లం షుగర్స్ మనం కామన్గా వాడేది. మనం షుగర్ కన్జ్యూమింగ్ కంట్రీ. ప్రతి దాంట్లో శుభకార్యాలు, ప్రతి దాంట్లో షుగర్ రేట్స్ పెరగకుంటే ఈ ఎక్స్పోర్ట్స్ని కొద్ది రోజులు పరిమితం చేశాం.